ఏంటి 7 లక్షలా? చాలా అర్జెంట్ ఫణి, దయచేసి నాకు కొంచెం ఆ డబ్బులు సర్దవా? తర్వాత నువ్వు ఏ పని చెప్తే నేను అది చేస్తా. చూడు సత్య, ఇప్పటికి నీకు చాలా డబ్బులు ఇచ్చాను. మొన్న కూడా 5 లక్షలు ఇచ్చాను. ఇంకా నీకు 5 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా నువ్వు సంతకాలు పెట్టిన తర్వాత ఇవ్వగలను. అది కాదు, నా తమ్ముడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వాడికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలన్నారు. 7 లక్షలు కడితే కానీ ఆపరేషన్ చేయనంటున్నారు. సత్య, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు సంతకం పెట్టే టైంకి ఆ డబ్బులు అరేంజ్ చేయగలను. కానీ మధ్యలో నా తమ్ముడికి ఇలా అయింది, నాకు కావాలంటే నేనేం చేయలేను. సారీ సత్య. సంతకం పెట్టి ఆ 5 లక్షలు తీసుకో. నేను ఇంకేం చేయలేను. హలో పని. సత్య, నువ్వేం బాధపడకు, డబ్బులే కదా, నేను తీసుకొస్తాను. నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు? అవన్నీ నీకెందుకు, నేను తీసుకొస్తానుగా. ఈలోపు నువ్వు ఆపరేషన్కి రెడీ చేయించు, నేను వెళ్ళొస్తాను. కాదు కృష్ణ, ముసు వాడేంటి హడావిడిగా గదిలోకి వెళ్తున్నాడు? తోటమాలి గదిలోకి వెళ్తున్నాడంటే ఏం మాట్లాడవేంటి బుసు? ఫణిగాడేం చెప్పాడే? ఆ ముసలోడి విషయంలో ఏది పట్టించుకోవద్దని చెప్పాడుగా. వాడెందుకు లోపలికి వెళ్తున్నాడు ఏంటో పదా. నువ్వొకడిదిరా. వీడేంటి ఎవరికీ చెప్పకుండా డబ్బులు తీసుకుంటున్నాడు? చెప్తా వీడి పని. ఇప్పుడే వీడిని పట్టుకుని 4 గుతుకుతాను. ఉండవే, తీసుకొనివే, తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు బుస్సు? పనోడు డబ్బులు దొంగిలించుకుపోతూ ఉంటే తీసుకోమంటావేంటి? వాడు డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి, అప్పుడు అసలు కథ నడిపిస్తా. లేకపోతే నేను మందు తాగుతుంటే మా అమ్మకు చూపించి నాతో ఒంటికాలు జపం చేపిస్తాడా? నా కొడుకు డీలు చెడగొట్టి వీడియో తీసుకొచ్చి మా అమ్మకు చూపిస్తాడా? బుస్సు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తా నాగవే, ముందు నువ్వు చూడు. రాఖీకి ఏం కాకూడదు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎలాగైనా రాఖీని కాపాడుకోవాలి. అమ్మో బుస్సు, డబ్బులు 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 డబ్బులు. నోరు మియ్యవే. ఈ విషయం అర్జెంటుగా ముందు పనిగాడికి చెప్పాలి. అప్పుడు వీడి సంగతి వాడే చూసుకుంటాడు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి, దొంగ పట్టుకోండి. ఏమైంది నాన్న? ఒరే అనంతు, గాయత్రి, ఊరసి, ఒరే పని, మన ఇంట్లో దొంగలు పడ్డారా? మీకు మించిన దొంగలెవరుంటారు? మన దగ్గరే నమ్మకంగా ఉంటూ ఇంత పని చేస్తాడనుకోలేదురా నాయనా. ఎవరమ్మా మన ఇంట్లో దొంగతనం చేసింది? ఇంకెవర్రా? ఆ తోటమాలి.
కిష్టయ్యగాడు. కిష్టయ్య దొంగతనం చేయడం ఏంటి బాబాయ్? అతను చాలా మంచి మనిషి కదా. మేము కూడా మంచోడే అనుకున్నావురా, కానీ మా కళ్ళ ముందే ఆ కిష్టయ్యగాడు దొంగతనం చేసి పారిపోతుంటే చూసి వాడి నిజ స్వరూపం తెలుసుకున్నాం. అయితే ఈ విషయం పోలీసులకు చెప్పి వాడిని అరెస్ట్ చేయించండి. రే ఫణి, పోలీసుల వరకు ఎందుకురా? ఆ పెద్దని మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు పట్టుకుని నిలదీద్దాం. ఒరే అనంతు, దొంగతనం చేసి పారిపోయినవాడు మళ్ళీ తిరిగి వస్తాడంటావా? అయినా వాడి సొంతిల్లులాగా వచ్చి డబ్బులు దొంగతనం చేసి వెళ్ళాడు కదా, అలాంటి వాణ్ణి నిలదీస్తే సరిపోతుందా? ఇంకోసారి ఎవ్వరిళ్లలోనూ ఇలాంటి పని చేయకుండా పోలీసులతో 4 దెబ్బలు తగిలిస్తే గాని ఆ ముసలోడికి బుద్ధి రాదు. ఫణి, నువ్వు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాణ్ణి ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి తీసుకొచ్చి బాగా బుద్ధి చెప్పమని చెప్పు. అలాగే రోసి, హ్మ్. ఇప్పుడే వారి గురించి పోలీసులకు కంప్లైంట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి దొంగ పనులు చేయకుండా బుద్ధి వచ్చేలా చేయమని చెప్తాను. సత్య, ఇంకా కృష్ణ రాలేదు. డాక్టర్ గారేమో రాఖీకి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నాకు భయంగా ఉంది సత్య. అక్క, నువ్వు భయపడకు, కృష్ణ వస్తాడు. అమ్మా, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం. వెంటనే మీరు డబ్బులు కట్టాలి. మీరు ఆలస్యం చేస్తే ప్రతి క్షణం మీ తమ్ముడికి ప్రాణగండమే. సత్య, సత్య, ఇగో డబ్బులు తీసుకొచ్చాను. పద, రిసెప్షన్లో కట్టేద్దాం. డాక్టర్ గారు, మా తమ్ముడికి ఆపరేషన్ సక్సెస్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది? మీరేం కంగారు పడకండమ్మా. మీ తమ్ముడికి ఆపరేషన్ సక్సెస్ అయింది. అతనికి ప్రాణగండం తప్పింది.